ఈ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి, అందరికీ నచ్చుతుంది. ఇది బోట్ నెక్ డిజైన్ బ్లౌజ్ అండి, చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ బ్లౌజ్ హైట్ 14 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 6.5 ఇంచుల దగ్గర, ఆ 6.5 నుంచి టేపు కిందికెట్టి ఆమ్ హోల్ కోసం 6.5 ఇంచుల దగ్గర, 6.5కి ఇలా ఎదురుగా టేప్ పెట్టి చెస్ట్ లూజ్ కోసం 8.5 ఇంచుల దగ్గర, ఆ 8.5 నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసం 1 ఇంచు తీసుకొని ఇలా ఆమ్ రౌండ్ అయితే తీసుకోండి. ఇప్పుడు నడుము లూజు కోసం 7.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ 7.5 నుంచి 1 ఇంచు డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఆ 1 ఇంచు నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డిజైన్ చూద్దాము. నెక్ కోసం 3.5 ఇంచులు మార్క్ చేసుకొని ఆ 3.5 నుంచి 3 ఇంచులకు కిందికి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ గీసి రౌండ్ నెక్ గీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెక్ కింద 1 ఇంచు కిందికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ కింది నుంచి పైకి 3.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పైన 1 ఇంచు నుంచి అడ్డంగా 3 ఇంచులకు ఒక మార్కు, ఇలా కింది సైడ్ కూడా 3 ఇంచులకు ఒక మార్కు చేసుకొని దీన్నైతే ఇలా లైన్స్ కొట్టుకొని బాక్స్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు ఇదే బాక్స్ పైన 1 ఇంచు పైకి మార్క్ చేసుకోండి. పై సైడ్ ఇటు సైడ్ కింది సైడ్ కూడా 1 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఈ 1 ఇంచుని మనము ఇక్కడ నెక్ కింద 1 ఇంచు పెట్టినాం కదా, దానికి క్రాస్గా ఇలా గీసుకుని ఇక్కడ కూడా 1 ఇంచు పైకి మార్క్ చేసుకున్నాం కదా, అది కూడా ఇలా క్రాస్గా నెక్ అనేది గీసుకోవాలి. ఈ నెక్ డిజైను ఇప్పుడు కట్ చేసేటప్పుడు చాలా వెడల్పుగా అనిపిస్తుంది, కానీ మీకు మధ్యలో డిజైన్ వస్తుంది. ఎంత బాగుంటుందంటే ఈ డిజైను చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా ఈ డిజైన్ అనేది నచ్చుతుంది. ఇక్కడ ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కట్ చేస్తే మీకు మంచి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది కట్ చేసిన పీస్ ఉంది కదా, ఆ పీసును ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు వెడల్పు అనేది ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మనకు కుట్లల్లోకి క్లాత్ కావాలి కాబట్టి ఇలా ఆ షేప్ ఎలా ఉందో సేమ్ అలాగే కట్ చేసుకోండి. ఆ డిజైన్ షేప్ కట్ చేసుకొని ఇక్కడ మీరు అదే షేప్లో మీరు ఇలా క్రాస్గా పీసులు ఒక 1 ఇంచు మందంలో తీసుకొని కట్ చేసుకొని ఇలా పెట్టుకుంటే మీకు చూడండి, మనకు కావాల్సిన నెక్ డిజైన్ అనేది చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే. ఇలా మీరు బటన్స్తో పెట్టుకోండి, చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.